ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుకగా మెగా డిఎస్సి నోటిఫికేషన్. కదలిరండి కలిసిరండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. జపాన్ తెలుగు అసోసియేషన్ సమైక్య ఆధ్వర్యంలో ముందుకొచ్చిన సిగ్నల్. మెగా డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. మే 15వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు. నెల్లూరు జిల్లా గిరిజనుల మధ్య చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్. కర్నూలు సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్కి అందుబాటులో వైద్యం. లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్, భరత్. తెలంగాణ ఫ్యూచర్ సిటీలో 11,062 కోట్ల జపాన్ పెట్టుబడులు. జపాన్ పర్యటనలో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందాలు. మరో ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో. శ్రీహరికోట నుంచి మే 22న జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. సముద్రంలో పడవపై కేక్ కటింగ్. సముద్ర తీర సైకత శిల్పంతో శుభాకాంక్షలు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని విచారించిన సిట్. ఇదంతా కట్టుకథ, గతంలోనూ ఇలాంటి ఆరోపణలే చేశారన్న ఎంపీ. విశాఖ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్న జగన్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరం. గ్రేటర్ గులాబీ నేతల సమావేశంలో కేటీఆర్ నిర్ణయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో పర్యావరణ విధ్వంసం. కేటీఆర్ ఆరోపించిన బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలన్న రఘునందన్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో పర్యావరణ విధ్వంసం. కేటీఆర్ ఆరోపించిన బీజేపీ ఎంపీ. ఈడీ ఛార్జ్షీట్తో భయపడేది లేదు. కక్ష సాధింపుతోనే గాంధీ ఫ్యామిలీపై కేసులన్న ఖర్గే. రాయదుర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే అంశంపై అవగాహన. నాణ్యమైన మామిడి ఎగుమతులతో ఇతోధిక లాభాలు. విజయనగరం జిల్లాలో మామిడి రైతులకు అవగాహన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్. చిత్తూరు జిల్లా సద్దుం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఒక రైతు నుంచి 75,000 లంచం తీసుకుంటుండగా ఎంఆర్ఓ, విఆర్ఓ అరెస్ట్. మహిళలకు స్వయం ఉపాధి లక్ష్యం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 3 నెలలు కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సురేష్. నెల్లూరులో ఎన్టీఆర్ సుజలా శ్రవంతి ప్రారంభం. మున్సిపాలిటీ నిధులు ఆ మున్సిపాలిటీకే వెచ్చిస్తామన్న మంత్రి నారాయణ. కాకినాడను ప్రజా భాగస్వామ్యంతో ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుతాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పిలుపు. పాల్వంచలో పేద మైనార్టీ ఇంట్లో సన్న బియ్యంతో ఆతిథ్యం. ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అధికారులకు భోజనం. భూభారత్తో సర్వ భూ సమస్యల పరిష్కారం. జగిత్యాల్లో అధికారులు అవగాహన సదస్సు. పంజగుట్లో నిమ్స్లో అగ్ని ప్రమాదం. 5 అంతస్తుల్లో మంటలు చెలరేగి. డ్రగ్స్ కేసులో కేరళ నటుడు థామ్ చాకు అరెస్ట్. ఓ నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కొచ్చి పోలీసులు.
ఉక్రెయిన్తో శాంతి చర్చలకు మేము సిద్ధం. జెలెన్స్కీపై ఐరోపా దేశాలు ఒత్తిడి తీసుకురావాలన్న పుతిన్.